అండి. సో మనం ఆల్మోస్ట్ చాలా వరకు కంప్లీట్ చేసామండి. చాలా వరకు ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాము. సో టీచింగ్ వైజ్ మీకు ఎట్లా ఉంది? ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎట్లా ఉంది? కంప్లీట్‌గా నాకు ఫీడ్‌బ్యాక్ కావాలి. ఎట్లా ఉంది మీకు? ఎవరు చెప్తారు ఫస్ట్? మేడం మీరు చెప్తారా? సార్ నేను చెప్తాను సార్. చెప్పండి. సార్ టీచింగ్ వైజ్గా అయితే నేను చాలా వీడియోస్ నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను సార్. బట్ మీరు ఇచ్చిన టీచింగ్కి చాలా కంపారిజన్ చేస్తే మాత్రం ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా బేస్ అనేది నేర్పిస్తున్నారు. ఫస్ట్ మనకి బేస్ అనేది క్లియర్గా ఉంటేనే ఫర్దర్ స్టెప్స్ అనేది మనకు అర్థమవుతుంది. సో వేరే వాళ్ళ వీడియోస్తో కంపేర్ చేస్తే మీరు బేస్ మాకు ఎంత కరెక్ట్గా చెప్తే మేము సెకండ్ లెవెల్కి వెళ్ళే అంత పొజిషన్ మాకు వస్తుందని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ సార్. ఎందుకంటే మీ ప్రతి ఒక్క వీడియో కూడా ఎలా ఉంటుందంటే ఆ టాపిక్లో మొత్తం గ్రిప్ అంతా వచ్చేస్తుంది. ఇంకా మళ్ళీ వాటి గురించి సెర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు. అందులో అంత నాలెడ్జ్ ఉంటుంది సార్. ఒక్క టాపిక్లోనే ఆ కాన్ఫిగరేషన్స్ ఎందుకు చెప్తున్నారు, అది అది యూస్ చేయడం వల్ల ఎక్కడ ఎందుకు రిఫ్లెక్ట్ అవుతున్నది అనేది చాలా నీట్గా క్లీన్గా అర్థమవుతుంది సార్ మాకు. ఓకే. మీకు యాక్చువల్‌గా అంటే మన ఇన్‌స్టిట్యూట్ గురించి మీకు ఎట్లా తెలుసండి స్టార్టింగ్‌లో? సార్ నేనైతే యూట్యూబ్లోనే సెర్చ్ చేశాను సార్ నేను. ఓకే. యూట్యూబ్‌లో సెర్చ్ చేసినప్పుడు అంటే ఇన్స్టిట్యూట్ అనేది తెలీదు. అంటే నార్మల్‌గా నేను ఏమంటారు నేర్చుకోవడానికి వీడియో సెర్చ్ చేస్తున్న కొద్దీ చాలా వీడియోస్ చూసాను. నాకు ఏ వీడియో కూడా అంత క్లియర్‌గా అనిపించలేదు. అంత అర్థం అవ్వట్లేదు. సో మీ వీడియోస్ నేను ఫాలో అవుతున్నప్పుడు చాలా ప్రతి ఒక్క టాపిక్‌లో కూడా చాలా క్లియర్‌గా అర్థమైంది సార్ నాకు మీ వీడియోస్ చూసినప్పుడు. ఓకే. ఓకే. అంటే మీరు అసలు నమ్మారా ఫస్ట్? మనం చాలా తక్కువ అమౌంట్‌కి చెప్తున్నాం కదా! మీరు అసలు నమ్మారా ఫస్ట్? లేదు సార్. అప్పుడు నేనున్న సిచ్యువేషన్‌లోనైతే అసలు హోప్‌లెస్‌గా చేశాను సార్ నేను. అంటే లైక్ ఎంతో నేర్చుకోవాలి అన్న ఎంతో ఆకృతగా చేసినప్పుడు మీ రెస్పాన్స్ అవ్వడం మాత్రం నాకు చాలా హోప్ చేసింది సార్. హోప్‌ని నింపిందనమాట మీరు మాట్లాడే విధానం, నేర్పించేది. ఓకే. నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా సార్. ఓకే. ఓకే. వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా చెప్తారా? మేడం ఇంకొక ఆమె ఉంటారు కదా! చాలా ఫాస్ట్‌గా చెప్తారు. రెస్పాండ్ అవుతారు. రమ్యకృష్ణ గారా? ఉన్నారా? కృష్ణవేణి సార్. రమ్యకృష్ణ కాదు సార్. కృష్ణవేణి గారు. ఓకే. సారీ. నాకు నేమ్స్ గుర్తుండవు తొందరగా. నాకు స్క్రీన్ షేర్ చేసేవాళ్ళ నేమ్స్ కూడా గుర్తుండవు. నాకు రమ్యకృష్ణ అన్నప్పటి నుంచి మూవీ ఆమె గుర్తొస్తుంది సార్. ఓకే. ఓకే. సారీ. రమ్య కృష్ణ గారా నాకు గుర్తు. ఓకే. చెప్పండి. మీకు ఎట్లా ఉంది ట్రైనింగ్? ఓకే సార్. చెప్పినటువన్నీ క్లారిటీగా అర్థమవుతున్నాయి సార్. మళ్ళీ చేసిన కాన్ఫిగరేషన్స్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండేది. అర్థమవుతున్నాయి. ఓకే. కానీ నేను వేరే మెటీరియల్ అంటే గూగుల్లో సెర్చ్ చేస్తే కొన్ని కాన్ఫిగరేషన్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి అందులోనే సార్. వెండర్ల కానీ అందుకు అది నాకు అవి అవసరం లేదా అని అనిపిస్తుంది. అవసరం లేదా అని తెలియట్లేదు. అంటే మీరు చూసే టాపిక్‌ని బట్టి ఉంటదండి. ఒకే దాంట్లో రకరకాలుగా చెప్తుంటారు. కొంచెం అడిషనల్‌గా కొన్ని యాడ్ అవుతుంటాయి. కొన్ని అవసరం కూడా లేదన్నమాట. ఓకే. చెప్పిన వరకు అయితే క్లారిటీగా ఉంది సార్. మీకు కంప్లీట్‌గా అవుట్‌పుట్ అనేది వచ్చిందంటే ఆటోమేటిక్‌గా మీరు ప్రాపర్‌గా చేసినట్టే కదా మనం. లేకపోతే రాదు కదా! సార్. సార్ ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నాను సార్. చెప్పండి మేడం. సార్ ఇప్పుడు ఆవిడ అన్నట్టు మన గూగుల్ లింక్‌లో కంటెంట్స్ పరంగా చూసుకుంటే చాలా టాపిక్స్ వస్తాయి మనకి. ఇప్పుడు యాజ్ ఎవ్రీబడీ ఈస్ సేయింగ్ ఎస్ఏపీ అన్నది ఒక పెద్ద ఓషన్. సో ఇప్పుడు అన్నీ మనం నేర్చుకుంటూ అన్ని టాపిక్స్ మనకి రావాలి అంటే గనక మనము ఎవ్రీ మంత్ వీక్లీ క్లాసెస్ అయినా చేయాల్సిందే. సో వన్స్ మనం ఎంటర్ అంటూ అయితే లైక్ హౌ సాఫ్ట్‌వేర్ పీపుల్ ఆర్ డూయింగ్ వాళ్ళకి టెక్నాలజీ పెరిగే కొద్దు కొత్త వస్తా ఉంటే కొత్తవి వాళ్ళు నేర్చుకుంటానే ఉండాలి. ఇన్ ది సేమ్ వే వాట్ ఐ ఫీల్ ఈస్ లైక్ ఎస్ఏపీ కూడా బేసిక్ అన్నది మీరు నేర్పిస్తున్నారు. వన్స్ బేసిక్ కాన్ఫిగరేషన్స్ మేము వెల్ అండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్స్ ఏమొస్తాయో దాని మీద మేము కాన్సంట్రేట్ చేస్తే ఈ బేస్ మాకు అప్పుడు హెల్ప్ అవుతుంది. అసలు బేసే లేకుండా ఆ కంటెంట్ ఏంటి అన్నది మనం దాని మీద వెళ్ళాము అంటే గనక మనకి బేస్ ఆల్రెడీ తెలియదు కాబట్టి ఆ కంటెంట్ ఏం అర్థం కాదు. ఓకే. బేస్ కూడా కాదండి. బేస్ కాదు. అడ్వాన్స్డ్ గానే నేర్చుకుంటున్నాం మనం.
అలా కాదు సార్. ఇప్పుడు మనకి బేస్ మీరు సార్ జీఎల్ అకౌంట్ అంటూ క్రియేట్ చేస్తేనే కదా సార్ అడ్వాన్స్‌గా మనం వెండర్ క్రియేట్ చేసాము. ఇప్పుడు కస్టమర్‌ని కూడా ఆటోమేటిక్‌గా మేము క్రియేట్ చేసే స్టేజ్‌కొచ్చేసాము. డన్నింగ్ జేస్తున్నాము. అవును. సో, ఇవన్నీ అంటే మీరు బేస్ క్లారిఫికేషన్, బేస్ స్ట్రాంగ్‌నెస్ ఇచ్చారు కాబట్టే మాకివన్నీ ఈజీగా అర్థమైనియి. శాంపిల్ అవును. డాక్యుమెంట్ అవును మీరు సార్. ఆ జీఎల్ బేస్ చెప్పిన అనేది టైంలో చెప్పుంటే గనక మాకు ష్యూర్‌గా అర్థమయ్యేది కాదు. జీఎల్ అకౌంట్ అవును. తర్వాత మీరు శాంపిల్ డాక్యుమెంట్ చెప్పారు కాబట్టి, అది బేస్ చేసుకొని ఇది చేశాము. సో, బేస్ అన్నది లేకపోతే మీరు అడ్వాన్స్‌డ్ ఎన్ని చెప్పినా కూడా మాకొక డైలమా అండ్ ఒక క్వెషన్ ఫార్మ్ అయిపోతుంది. ఇప్పుడు మాకు ఏదైనా చేసేటప్పుడు మిమ్మల్ని ఎందుకు అడగట్లేదు డౌట్స్ అంటే, రెగ్యులర్‌గా వచ్చేదైతే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రరే వస్తుంది సార్. అది మాకు ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి మేమే డైరెక్ట్‌గా వెళ్లి క్లియర్ చేసేసుకుంటున్నాం. అవునవును. విచ్ ఈస్ వెరీ క్లియర్. ఇట్ షోస్ దట్ యువర్ బేసిక్ క్లాసెస్ ఆర్ వెరీ గుడ్. ఓకే. థాంక్ ఎస్ యూ. సార్. ఎట్లా ఉంది నేను మీకు కూడా ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరిప్పుడైతే టీచింగ్ పరంగా మీకెలా అనిపిస్తుంది? అదే కదా సార్ చెప్తున్నాను. ఇన్ డీటెయిల్‌గా ఇది సబ్జెక్ట్ డన్నింగ్ అంటే అసలదెందుకు వాడతారో చెప్తున్నారు కాబట్టి, అది హ్మ్. ఎవరు ఏ లాంగ్వేజ్‌లో చెప్పుకున్నా కూడా అంటే కాన్సెప్ట్ అంటూ అర్థమైపోయిందంటే ఏ లాంగ్వేజ్‌లో అయినా ఎంతసేపైనా మాట్లాడగలుగుతాం. జస్ట్ ఒక 2 ఓకే. సెంటెన్స్‌లో డన్నింగ్ అంటే ఏంటి అని గూగుల్‌లో ఇచ్చినట్టు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేస్తే నోబడీ కెన్ ఎక్స్‌ప్లెయిన్ థట్. అసలు డన్నింగ్ ఎందుకు యూజ్ చేస్తారు? మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము? అసలు అవసరమా లేదా అన్నది మీరు చెప్తున్నారు. దాన్ని బట్టి అది ఫీడ్ అయిపోతుంది కాబట్టి ఏ మూమెంట్‌లో అడిగినా కూడా మన ఓన్ లాంగ్వేజ్‌లో ఎవ్రీబడీ విల్ హావ్ దేర్ ఎబిలిటీ టు ఎక్స్‌ప్లెయిన్ థట్. ఓకే. ఓకే. అంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేసారా మేడం టీచింగ్ అంటే బావుంటదని కానీ అంటే మన టు బి వెరీ ఫ్రాంక్ వీళ్ళంతా యూట్యూబ్ చెప్తున్నారు. నేనైతే అది కూడా చూడలేదు సార్. మా హ్మ్. కజిన్ ఒకావిడ జాయిన్ అయ్యారు. షీ సెడ్ మీ ఇట్లా బావుంది అని చెప్పి నేను ఆ రోజే మీతో మాట్లాడి ఆ రోజే పే చేసి నేను జాయిన్ అయిపోయాను. ఓకే. 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 సో, ఓకే. థాంక్ సబ్జెక్ట్ యూ. కంటెంట్ కన్నా సీరియస్లీ సార్ కంటెంట్, వీఆర్ వెరీ పేమెంట్ హ్యాపీ వీటికన్నా జాయిన్ అయినందుకు. ఎక్స్‌ప్లనేషన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. యెస్ కంటెంట్ సార్. ఇట్ ఈస్ ఎవరైనా చెప్తారు. అంటే లైక్ 10 కాదు కదా! 20 టాపిక్స్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. బట్ ఎక్స్‌ప్లనేషన్ ఈస్ ఇంపార్టెంట్ కదా సార్! మీరు ఎక్స్‌ప్లనేషనే సరిగ్గా ఇవ్వకుండా మీరు 50 టాపిక్స్ ఇచ్చినా కూడా మాకు అర్థం కాదు. సో, అది 2 మంత్స్ అవును. కాదు 9 మంత్స్ మీరు క్లాసెస్ తీసుకున్నా, ఫ్రీ ఆఫ్ క్లాసెస్ తీసుకున్నా కూడా మాకేం అర్థం కాదు. ఇట్స్ ఆల్ హ్మ్. ఆన్ ఎక్స్‌ప్లనేషన్ విచ్ యూ గివ్ గుడ్ ఎక్స్‌ప్లనేషన్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. ఓకే. థాంక్ యూ. అండ్ బిఫోర్ జాయినింగ్‌కి ఇప్పటికి ఎలా అనిపిస్తుంది మీకు? డిఫరెన్స్ ఏంటి? సార్ నాకైతే అసలు ఎస్ఏపి అంటే కూడా తెలియదు సార్. హ్మ్. ఎఫ్ఐసిఓలో ఏముంటుందో కూడా తెలియదు. జాయిన్ అయ్యాకే హ్మ్. తెలిసింది. ఎందుకంటే నాకు కోడింగ్, ప్రోగ్రామింగ్ అవి లేకుండా ఏముంది జాబ్‌కి ఏదుంది అని సెర్చ్ చేస్తుంటే మీ వీడియోస్ కనిపించాయి. హ్మ్. కనిపించి దాంట్లో జాయిన్ అయ్యాక నేను కొందరు మా ఫ్రెండ్స్ చెప్పిన ఇట్లా జాయిన్ అయినంటే ఎందుకు జాయిన్ అయ్యావు అని చాలామంది అన్నారు. చాలా డిఫికల్ట్ అర్థం కాదు. హ్మ్. అదెందుకు నేర్చుకుంటున్నావు? ఇప్పుడెందుకు అట్లా చాలామంది చెప్పారు. కానీ హ్మ్. నేను అట్లా భయపడ్డాను ఫస్ట్‌లో. ఇట్లా కష్టమని ఇంతమంది చెప్తున్నారని. కానీ ఈజీగా ఉంది ప్రెజెంట్. ఓకే. అన్నీ క్లారిటీగా అర్థమవుతున్నాయి ఇంతవరకు అయితే. హ్మ్. అన్నీ బాగా అర్థమైనాయి. నేను అనుకున్నాను వాళ్ళు ఇట్లా చెప్పేసరికి నాకు ఎందుకు చేరానా అనిపించింది అప్పుడు. మీరే అనుకుంటా కదా! కానీ నాకు కాల్ చేసి డౌట్స్ ఎక్కువ రైజ్ చేసేవాళ్ళు. సార్ మీరేనా నాకు కాల్స్ చేసి డౌట్స్ రైజ్ చేసేవాళ్ళు మీరేనా? మా ఫ్రెండ్స్ అలా అంటున్నారు సార్. ఇలా చెప్తున్నారు. నేను లేదు సార్. నేను ఎప్పుడు కాల్ చేయలేదు. జస్ట్ ఒక్కసారి నేను కాల్ చేస్తే మీరు లిఫ్ట్ చేయలేదు. రివర్స్ చేశారు మీరు. ఎవరో కాల్ అవును. చేసంటే సార్ ఎర్రర్ వచ్చినింది. నేనే సాల్వ్ చేశాను అని చెప్పాను. నేను ఓకే. ఓకే. కాల్స్ వన్ టైమే చేశాను మీకు. ఇంకెప్పుడు చేయలేదు. ఓకే. ఓకే. అంటే వేరే వాళ్ళు ఎవరో ఒక మేడం చేసేవాళ్ళు. అంటే నాకు ఎక్కువ క్వెషన్స్ ఎక్కువ రైజ్ చేసేవాళ్ళు. మా ఫ్రెండ్స్ చెప్పారు అలా కదా! అలాగంట కదా! ఇలాగంట కదా! ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయంట అలా అని రకరకాలుగా చెప్పేవాళ్ళు. ఆమెని కన్విన్స్ చేశాను చివరికి. మరి మీ బ్యాచ్, మార్నింగ్ బ్యాచ్ గుర్తులేదు నాకు. ఓకే. ఎనీవే థాంక్ యూ. అండ్ బిఫోర్ జాయినింగ్‌కి ఇప్పటికైతే ఓకే కదండీ మీకు కాన్ఫిడెన్స్ ఉంది కదా! చేయగలమని. యెస్ సార్. అందరూ అలా చెప్పేసరికి నేను భయపడ్డాను. అయ్యో! ఎందుకు జాయిన్ అయ్యానని. కానీ హ్మ్. వినేటప్పుడు ఈజీగా ఉంది. చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంది. ఓకే. వెరీ వాళ్ళు గుడ్. వెరీ గుడ్. చెప్పినన్ని చెప్పినట్లు లేదు. ఓకే. మనము ఎన్ని నెలలు నేర్చుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదండి. మనము ఇప్పుడు మనం 1 అవర్ చెప్తున్నాం క్లాసు. మాక్సిమం 1 అవర్ కన్నా ఎక్కువ రీచ్ అవ్వట్లేదు. అంటే మీకు ఎంత వరకు చెప్పాలో కూడా నేను ఆలోచించి ఎక్కువ బర్డెన్ పడకుండా, ప్రెషర్ పడకుండా మీకు చెప్తున్నాను క్లాసెస్. అందువల్ల ఏంటంటే మీరు ప్రెషర్ అనేది ఉండట్లేదు మీరు కూడా. ఇంకోటి సింపుల్ వేలో చెప్పాలని నా కాన్సెప్ట్. ఏ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తాను ఏంటి అనేది కూడా చెప్పాలి. సో, అందువల్ల మీరు ఈజీగా క్యాచ్ చేస్తున్నారు. సో, అదనమాట. నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు? జెంట్స్ ఎవరైనా చెప్పాలి. అందరూ లేడీసే మాట్లాడుతున్నారు.
వెంకట్ గారు మీరు చెప్పాలండి. హలో వెంకట్ గారు చెప్పండి. సార్, బిఫోర్ జాయినింగ్ కి ప్రెసెంట్ కి ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే నేనైతే 100% సాటిస్ఫాక్టెడ్ సార్. ఓకే. ఎందుకంటే ఇంతకుముందు నేను తీసుకున్న ట్యుటోరియల్ కి ప్రెసెంట్ మీరు చెప్తున్న ఎక్స్ప్లెనేషన్ కి యూట్యూబ్ లో నేను నంబర్ ఆఫ్ వీడియోస్ చూశాను SAP పైన. బట్ మీ అంత ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఐ థింక్ నేనైతే ఇంతవరకు ఏ వీడియోని అయితే చూడలేదు. ఓకే. వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్. పర్ఫెక్ట్ గా చెప్తున్నారు సార్. మీ వీడియోస్ క్లాస్ వినకున్నా కానీ ప్రాపర్ గా మీ వీడియోస్ చూస్తే మాత్రం, అంటే మీ దగ్గర కోచింగ్ తీసుకోకున్నా కానీ మీ వీడియోస్ వల్ల ఆల్రెడీ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటారు క్యాండిడేట్స్. ఓకే. వాళ్ళ క్లాస్ వినకున్నా సరే, ఇప్పుడు రికార్డింగ్ వీడియోస్ ఉన్నాయి కదా సార్, ఆ రికార్డింగ్ వీడియోస్ బేస్ చేసుకుని పర్ఫెక్ట్ గా వాళ్ళు కూడా SAP FICO కన్సల్టెంట్ గా వెళ్ళిపోతారు జాబ్ కి. ఓకే. ఓకే. చాలా మంది ఆఫ్లైన్ లో ఎక్కువ వింటున్నారు మన దగ్గర ఆన్లైన్ కన్నా. పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్. మనకి యాక్చువల్లీ మనకి ఇంటర్ఫేస్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్, మనకి GL అవుట్పుట్ వితౌట్ ఎర్రర్ వచ్చిందంటే మీ ఎక్స్ప్లెనేషన్ అనేది వండర్ఫుల్ సార్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఎర్రర్స్ రావాలండి, కానీ మీకు స్టార్టింగ్ లోనే ఎర్రర్స్ చూపిస్తే మీరు కూడా చాలా అంటే భయపడిపోతారు. ఎర్రర్స్ వస్తే అసలు ఎందుకు మనకి ఇదంతా, అసలు ఎర్రర్స్ వస్తే ఏదో అయిపోయినట్టు ఫీల్ అయిపోతారు. అందువల్ల ఏంటంటే ఎర్రర్స్ ఎక్కువ రాకుండా చెప్తాను. బట్ కాకపోతే తర్వాత మళ్ళీ చెప్తున్నాను కదా మీకు ఎర్రర్స్ ఎలా చేయాలనేది, సపరేట్ క్లాసెస్ చెప్తున్నాను కదా, దానివల్ల మీకు రెండు కూడా సెట్ అయిపోతాయి అనమాట. నేను ప్రీవియస్ తీసుకున్న ట్యుటోరియల్ దగ్గర జస్ట్ వన్ కాన్ఫిగరేషన్ చేస్తుంటేనే నాకు నంబర్ ఆఫ్ ఎర్రర్స్ వస్తుండే. బట్ మీరు ఇస్తున్న దాంట్లో దాదాపు ఇంటర్ఫేస్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్, GL పోస్టింగ్ వరకు మినిమం ఒక 10 to 15 కాన్ఫిగరేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్కడ కూడా ఎర్రర్ రాకుండా పర్ఫెక్ట్ గా ఈజీగా చేస్తాం సార్. SAP FICO అంటే నాకు స్టార్టింగ్ నేను తీసుకున్న ట్యూటోరియల్ తర్వాత ఇంత పెద్ద నేను టఫెస్ట్ ఉంది కదా, చేయగలనని భయం ఉండే. బట్ నేను మీ వీడియో చూసిన తర్వాత, జాయిన్ అయిన తర్వాత మాత్రం 100% కాన్ఫిడెంట్ నేను కన్సల్టెంట్ గా ఫ్యూచర్ లో సెటిల్ అయిపోతా అని చెప్పేసి. ఓకే. 100% అవుతారండి. కొంతమంది 1 month లో జాబ్ కొడతారు, కొంతమంది 2 months కొడతారు, కొంతమంది 3 months కొడతారు. ఎవరైతే SAP వదలకుండా పట్టుకుంటారో వాళ్ళు గ్యారంటీ జాబ్ కొడతారండి. బట్ ఓన్లీ మంత్సే డిఫరెన్స్. అంటే ముందు కొంతమంది కొట్టేస్తారు, కొంతమంది లేట్ గా కొడతారు, అంతే. అంతకుమించి ఇంకా ఏం డిఫరెన్స్ లేదు. అది యూట్యూబ్ లో మాత్రం ఎవరి వీడియోస్ ఉన్నాయి సార్, వేరే వాళ్ళు చాలా మంది ఉన్నాయి కానీ ఎవ్వరు కూడా మీ అంత పర్ఫెక్ట్ గా తెలుగులో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన లాంగ్వేజ్ లో ఇంత పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన వాళ్ళైతే లేరు. మీ వీడియోస్ చూస్తే బేస్ చేసుకొని ఎవరైనా ఎర్రర్స్ కానీ వాట్ ఎవర్ SAP గురించి తెలుసుకోవాలన్నా మీ వీడియోస్ చూసే మాత్రం నేర్చుకోవాలి వాళ్ళు. ఓకే. ఓకే. యూట్యూబ్ లో మీ వీడియోస్ కంపేర్ చేస్తే వేరే వాళ్ళైతే నేనైతే చూడలేదు. ఓకే. ఓకే. రైట్. రైట్. అండ్ ఇంకెవరు ఈయన ఉన్నారు, పవన్ కుమార్ గారు. పవన్ కళ్యాణ్ లా ఉంటారు, ఫేస్ పెట్టారు ఆయన ప్రొఫైల్ కి. ఆయన చెప్పాలి, ఆయన రెగ్యులర్ కరెక్ట్ గా ఉంటాడు, క్లాస్ కి టైం జాయిన్ అయిపోతారు. పవన్ కుమార్ గారు, పవన్ కుమార్ గారు మీట్లో ఉన్నారు, మీట్లో ఉన్నారు. ఓకే, ఆయన మీట్లో ఉన్నారు. ఇంకెవరు మైక్ ఏమైనా ప్రాబ్లం ఉంది? ఇంకెవరైనా చెప్తారా? తొందరగా చెప్పండి, టైం అవుతుంది, క్లాస్ టైం అవుతుంది మనకి. ఇంకెవరున్నారు చెప్పేవాళ్ళు? మాట్లాడండి. జయప్రకాష్ గారు మీరు మాట్లాడతారా? కిరణ్ గారు ఉన్నారు. హలో సార్. చెప్పండి జయప్రకాష్ గారు. సార్ మా పేరు జయప్రకాష్. సో యాక్చువల్లీ అదే మేము జాయిన్ అయింది ఇక్కడ బెంగళూరు నుంచి. సో స్టిల్ బిఫోర్ క్లాసెస్ కి ఇప్పుడు క్లాసెస్ కి నాకైతే 100% నాకే నమ్మకం ఉంది సార్. బట్ ఏంటంటే నేను జాబ్ పోతాను, నాకు కొంచెం టైం కొంచెం తక్కువ ఉంది కాబట్టి ప్రాక్టీస్ చేయడం ఓన్లీ 1 time జరుగుతుంది. ఓన్లీ ఒకే ఒక కోడ్ వేసుకొని మీరు ఏం చేస్తున్నారు అదే కోర్స్ అదే క్లాసెస్ వినుకొని ఓన్లీ ఒక్కసారి మాత్రం ప్రాక్టీస్ చేయడానికి ఎంత టైం చిక్కుతుందో అంతే ఉంది. టైం చిక్కడం లేదు ఒకటి. నెక్స్ట్ మీ టీచింగ్ వైజ్ అయితే సూపర్, అది మాత్రం 100% చెప్తాను. సో నో డౌట్, సో తెలుగు లాంగ్వేజ్ లో నో డౌట్ కంపారిజన్ చేసే వేరే వాళ్ళ జೊತೆ బీట్ కొట్టేకి అయ్యలేదు సార్, ఇది మాత్రం 100% చెప్తాను నేను. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి, ఎంత క్లాస్ చెప్పినా కూడా మేము ఎవరు క్లాస్ వింటూ ఉంటాం కదా, సో వాళ్ళు వచ్చేసి 100 ప్రాక్టీస్ చేయకపోతే SAP అనేది మనం దాంట్లో సక్సెస్ అవ్వలేము. ఒక మెయిన్ రీజన్ అదొకటి. ఎంత క్లాసెస్ ఎంత బాగా చెప్పినానో ఒక క్యాండిడేట్ అనేవాడు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్ టు గెట్ లెవెల్ 1 అంత లెవెల్ పోతాం అని ప్రాక్టీస్ లో. సో ఇదొకటి చెప్పడానికి నాకు ఇష్టమైంది సార్. బట్ సూపర్వైజర్ దీంతో సారీ
టీచింగ్ వైజ్ 100% నమ్మకం ఉంది సార్. దీంట్లో జాబ్ కొట్టాలని నాకు గట్టిగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. అండ్ హూ ఇస్ నెక్స్ట్, ఎవరు చెప్తారు? హరీష్ గారు ఉన్నారా? హరీష్ గారు మాట్లాడతారా ఎవరన్నా? ఇంకా రాజేష్ గారు, రవితేజ గారు చెప్పండి, ఎవరో ఒకళ్ళు. ఇంకెవరున్నారు, నువ్వు చెప్తారా? రవితేజ గారు చెప్తారా? మీరు మీట్లో ఉన్నారండి. పవన్ కుమార్ గారు మీరు? ఓకే సార్ నేను చెప్తాను సార్. చెప్పండి మేడం. యాక్చువల్గా నాకు శాప్ అంటే చాలా ఇష్టం, నేర్చుకోవాలని ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉండేది. అయితే నేను యాక్చువల్గా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి శాప్ నేర్చుకుంటున్నాను ఇలా జాయిన్ అయ్యానని చెప్పేసానండి. సరే అని చెప్పేసి తను 3 days నేర్చుకుంది, కానీ కొంచెం కష్టంగా ఉంది బాగా అని చెప్పేసి అంటే నేను యాక్చువల్గా యూట్యూబ్లో సెర్చ్ చేసి ఇలాగా ఇది ఉంది నేను చూశాను, నీకు లింక్ షేర్ చేస్తాను ఒకసారి చూడు విను క్లాస్ అని అంటే ఆ క్లాస్కి ఇప్పుడు చెప్పిన క్లాస్కి డిఫరెన్స్ చూసి నువ్వు చెప్పింది బాగుంది క్లాసు, నేను అందులో జాయిన్ అవుతాను అని చెప్పేసి అనింది ఆ అమ్మాయి. కాకపోతే నన్ను జాయిన్ అవ్వమంది, కానీ నాకు ఇంకా అంటే డైలీ క్లాసెస్ వినాలి కాబట్టి నేను బయటకు వెళ్ళే పని ఉండడం వల్ల నేను నెక్స్ట్ మంత్ జాయిన్ అవుతాను, నువ్వు జాయిన్ అవ్వనంటే ఇంకా అమ్మాయి నేను చెప్పిన తర్వాత అమ్మాయి జాయిన్ అయ్యింది. జాయిన్ అయ్యి బాగా చెప్తున్నారు, లేకుంటే నేను అందులోకి వెళ్ళుంటే ఫస్ట్ నేను జాయిన్ అయిన 3 days ఇట్లా అమ్మాయి వేరే దానిలో జాయిన్ అయింది కదా సార్. ఆ అమ్మాయి దానిలోకి వెళ్ళుంటే నేను అసలు నాకేం అర్థమయ్యేది కాదు. ఈ సార్ బాగా చెప్తున్నారు అని చెప్పేసి ఆ అమ్మాయి నాకు వీడియోస్ కూడా పెట్టేది. నేను డైలీ మీరు చెప్పిన వీడియోస్ అన్ని నాకు పెట్టేది, నేను వినేదాన్ని క్లాసెస్. ప్రాక్టీస్ అయితే చేసేదాన్ని కాదు, సర్వర్ నా దగ్గర లేదు కాబట్టి. ఆ అమ్మాయి రోజు నాకు క్లాసెస్ పెట్టేది, నేను వినేదాన్ని. అప్పుడు నాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది, నేర్చుకోగలను చేయగలను అంటే భయం వేసేది, అంటే సర్వర్లో ఎలా చేస్తామో ఏంటో తెలియదు కానీ అని చెప్పేసి. కానీ మీరు చెప్పిన ప్రతి క్లాసు వింటూ ఉంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది సార్. తను కూడా చెప్పింది, నువ్వు మంచిగా చెప్తావు, లేకుంటే నేను వేరేది నేర్చుకుని ఉంటే ఇంకా అక్కడ నేర్చుకుంటూనే ఉండేదాన్ని. చాలా మంది అన్నారు ఇలాగ 45 days లో ఎలా అయిపోతుంది, ఎలా నేర్పిస్తారు అది ఇది అని అన్నారు, కానీ ఈ సార్ బాగా చెప్పారు క్లాసు అది ఇది అని చెప్పేసి అనింది. ఇంకా నేను జాయిన్ అవుతానని చెప్పేసి అని అన్నాను. యాక్చువల్గా నేనే తనకి రిఫర్ చేశాను అనమాట. తను జాయిన్ అయిపోయింది, కంప్లీట్ కూడా అయిపోయింది తనది. ఇంకా నేను ఈ మంత్ జాయిన్ అవుతానని చెప్పేసి తనకు కూడా చెప్పాను, జాయిన్ అవ్వు బాగా చెప్తున్నారు సార్ అని చెప్పేసి అని. కాన్ఫిడెన్స్ అయితే ఉంది సార్. ఓకే థ్యాంక్ యూ అండి, బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. ఓకే, సో ఒకటండి మీరు గుర్తుపెట్టుకోండి, మీరు చేయాల్సింది ఒకటే. మీకు నేను 100% సక్సెస్ స్ట్రాటజీ అనేది చెప్తాను, అంటే ఎలా సక్సెస్ అవ్వాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది రేపు ఒక క్లాస్ చెప్తాను. ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి చెప్పుకోవాల్సినవి, అవి కూడా కంప్లీట్ చేద్దాము. ఓకే, సో సక్సెస్ స్ట్రాటజీ ఒకసారి వింటే మీకు ఐడియా వస్తుంది ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటనేది. ఓకే, సో ఇంతవరకు మనం జస్ట్ ఓన్లీ ఫీడ్బ్యాక్ ఒకటి తీసుకున్నాం మీ దగ్గర. సో ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. మనం అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తక్కువ అమౌంట్లో మనమైతే బెస్ట్ ట్రైనింగ్ ఇస్తున్నామండి. అంటే వేరే వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు బాగా చెప్పరు, వేరే ట్రైనర్ బాగా చెప్పరని నేను ఎప్పుడైతే ఎవరి గురించి కూడా ఎవరి మీద కూడా చెప్పను, బట్ అందరూ బాగానే చెప్తారు అనుకుంటాను. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా దగ్గర జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా కంప్లీట్ నాలెడ్జ్, బెస్ట్ నాలెడ్జ్ ఇవ్వాలనేది నా ఉద్దేశం అనమాట. ఎట్లా అంటే ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అంటారు కదా, అట్లా ఆలోచించి మాక్సిమం మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మన దగ్గర కోర్స్ అయిపోయిన తర్వాత కూడా వేరే కొత్త కాన్సెప్ట్స్ కానీ కొత్త సినారియోస్ ఏమైనా యాడ్ అయితే మీకు మీ మెయిల్ ఐడి నా దగ్గర రిజిస్టర్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా అంటే పేమెంట్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి రెగ్యులర్గా కొత్త వీడియోస్ కానీ కొత్త కాన్సెప్ట్స్ ఏమైనా యాడ్ అయినా కూడా రెగ్యులర్గా మీకు మెయిల్స్ అనేవి వస్తూనే ఉంటాయి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే మీకు బెనిఫిట్ నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో కూడా ఏదైనా న్యూ టెక్నాలజీ కానీ న్యూ కాన్సెప్ట్స్ ఏమన్నా ఎస్ఏపీలో వస్తే కనుక అవి కూడా మీకు యాడ్ చేసి మెయిల్ చేయడం జరుగుతుంటుంది. సో అది ఓకే థ్యాంక్స్ టు ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. ఓకే.